ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లెఫ్ట్ లెగ్ పెడుతున్నానేంటి? ఇది నాకు కాబోయే అత్తగారేళ్ళు. రైట్ లెగ్ కదా పెట్టాలి. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. వద్దు, మా కాళ్ళ మీద పడకు. ఎందుకు అంకుల్? నువ్వు ఏ కాలితో దాటినా ఆ ఇంటికి మంచిది కాదు. ఎవరి కాళ్ళ మీద పడ్డా ఆ ఒంటికి మంచిది కాదని నాకు బాగా అర్థమైంది. మళ్ళెందుకు వచ్చావు మా ఇంటికి? నేనేం చేశాను ఆంటీ? అంకుల్ నా పైన అంత సీరియస్ అయిపోతున్నారు. నా కొడుకు ప్రేమలో నిప్పులు పోసి వాటిపై పేలాలు కాల్చుకుని తింటూ వాడి పెళ్లి ఆపడానికి చెయ్యకూడని పనులన్నీ చేశావు. భలే అమాయకంగా అడుగుతున్నావే. నువ్వు చేసిన పనికి రామలక్ష్మి తలెత్తివిడి మొహం కూడా చూడడం లేదు. రేపు పెళ్లిలో తలదించుకుని తాళి కట్టించుకుంటుందా అన్నది అనుమానమై కూర్చుంది. రఘురామ్ గారి ఇంటికి అల్లుడు కాబోతున్నాడన్న ఆనందాన్ని ఆదిలోనే సమాధి చేయడానికి దాపురించావు. అంత గొప్ప ఇంటి పిల్ల ఎక్కడ దొరుకుతుంది మాకు? లీవ్ ఇట్ ఆంటీ. వాళ్ళు మట్టి పిసుక్కునేవాళ్ళు. పాత ఇల్లు, ఆవులు మేకలు ఉంటే గొప్పిల్లు అయిపోతుందా? దానికది గొప్పింటి పిల్ల అయిపోతుందా? మాకున్న దాంతో పోలిస్తే వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఆంటీ 100 కోట్ల పైనుంటుంది మా ఆస్తి. నీకు 100 కోట్లుంటే మాకేంటమ్మా లాభం? నేను శౌర్య సార్ని చేసుకుంటే ఆ 100 కోట్లు మీకున్నట్టే కదా ఆంటీ. మతి లేకుండా మాట్లాడుతున్నావేంటి? నువ్వు మావాణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంటి? మీరాగండి. శౌర్య కోసం వచ్చావా అమ్మా? అవునా ఆంటీ? పైన వెళ్ళమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. ఏయ్, ఏం చేస్తున్నావు ప్రమీళ? పోయినేడాది మీరు స్థలం అమ్మడానికి పెట్టినప్పుడు ఒకరితో బేరం చేసుకున్నారు. ఎక్కువ ఇస్తానని మరొకరొస్తే వీణ్ణి కాదని వాడికే కదా అమ్మారు. అవును, అది వ్యాపారానికి సంబంధించింది, ఇది సంసారానికి సంబంధించింది. వ్యాపారమైనా సంసారమైనా బాగా ఉంటేనే కదండి విలువ. ఈ అమ్మాయికి బాగా ఉండొచ్చు, కానీ మన అబ్బాయికి రామలక్ష్మే బాగుంటుంది. రామలక్ష్మి బాగుంటుంది, కానీ ఇప్పుడు ఆ పిల్ల మన అబ్బాయిని కాదనుకుంటుంది కదా. ఈ పిల్ల మనవాడు కావాలనుకుని నా కాళ్ళు పట్టుకుంటోంది. ఇది మన మంచికే అనుకుందాం. మీరు కాసేపు కామ్గా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.